ధనవంతులు ఎలా అవుతారు? కేవలం అదృష్టమా లేక తెలివా? కానే కాదు. అసలు విషయమంతా వాళ్ల అలవాట్లలోనే ఉంది. అది వాళ్ళు చేసే పనుల్లో కాదు, వాళ్ళు చెయ్యని పనుల్లో. ఈరోజు మనం సరిగ్గా వాటి గురించే మాట్లాడబోతున్నాం. ధనవంతులు ఏ అలవాట్లకైతే దూరంగా ఉంటారో అవే వాళ్ల ఆర్థిక విజయానికి పునాదులు వేస్తాయన్నమాట. సరే, ఇక్కడో ప్రశ్న. ఉద్యోగం చేయడం వేరు, సంపదను నిర్మించడం వేరు అంటాం కదా. మరి ఈ రెండింటి మధ్య అసలు తేడా ఏంటి? ఒక క్షణం ఆలోచించండి. ఇది జీతం గురించి కాదు, అస్సలు కాదు. ఇది పూర్తిగా మన మైండ్ సెట్, అంటే మన ఆలోచన విధానానికి సంబంధించింది. ఆ తేడా ఏంటో ఈ విశ్లేషణలో క్లియర్గా చూసేద్దాం. దీన్ని సింపుల్గా అర్థం చేసుకోవడానికి రెండు రకాల మనుషులుంటారనుకుందాం. ఒకవైపు సెక్యూరిటీ సీకర్స్, అంటే సురక్ష కోరుకునేవాళ్ళు. వీళ్లకు ప్రతీ నెల జీతం, జాబ్ గ్యారంటీ ఇవే ముఖ్యం. మరోవైపు వెల్త్ బిల్డర్స్, అంటే సంపద సృష్టించేవాళ్ళు. వీళ్లకు కావాల్సింది గ్రోత్, అంటే అభివృద్ధి. మరి ఈ రెండు మైండ్ సెట్లు డబ్బుని, రిస్క్ని, చివరికి వాళ్ళ ఉద్యోగాన్ని కూడా ఎంత భిన్నంగా చూస్తాయో చూస్తే ఆశ్చర్యపోతారు. రైట్, మొదటి అలవాట్లోకి వెళ్ళిపోదాం. చాలామంది తెలియకుండానే దీనిలో ఇరుక్కుపోతారు. అదే జాబ్ ట్రాప్ లేదా ఉద్యోగపు ఉచ్చు. ఇది ఉదయం 9 గంటలకెళ్ళి సాయంత్రం 5 గంటలకి రావడం గురించి మాత్రమే కాదు. అసలు విషయం అంతా మన ఉద్యోగాన్ని మనం చూసే విధానంలోనే ఉంది. ఒక సింపుల్ ఉదాహరణ చెప్తాను, ఆలోచించండి. ఒక రిక్షా నడిపే వ్యక్తి జీవితాంతం రిక్షా డ్రైవర్గానే ఉండిపోవచ్చు. లేదా అదే రిక్షాని ఒక వ్యాపారం మొదలు పెట్టడానికి మొదటి మెట్టుగా చూడొచ్చు. అర్థమైందా? పని అదే, కానీ చూసే కోణం వేరు. సో ఉద్యోగం అనేది ఒక ఫుల్ స్టాపా లేక ఒక కొత్త చాప్టర్కి ఆరంభమా? అంతా మైండ్ సెట్లోనే ఉంది. ఇక్కడే ఆ రెండు మైండ్ సెట్ల మధ్య తేడా కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. సెక్యూరిటీ కోరుకునే వాళ్లకు ఉద్యోగమే ప్రపంచం, అదే వాళ్ళ ఫైనల్ డెస్టినేషన్. కానీ వెల్త్ బిల్డర్స్కి అలా కాదు. వాళ్లకు ఉద్యోగం కేవలం ఒక స్టెప్పింగ్ స్టోన్, అంటే ఒక మెట్టు మాత్రమే. భవిష్యత్తులో ఇన్వెస్ట్ చేయడానికి కావాల్సిన డబ్బుని సంపాదించుకునే ఒక టూల్. చూసారా, అసలు గేమ్ ఇక్కడే మొదలవుతుంది. సరే, ఉద్యోగాన్ని కేవలం ఒక టూల్గా చూడటం మొదలుపెట్టామనుకుందాం. నెక్స్ట్ ఏంటి? ఇక్కడే మనం రెండో అలవాటు దగ్గరికి వస్తాం. అదే రిస్క్. రిస్క్ అంటే మన వైఖరి ఏంటి? దాన్ని చూసి పారిపోతామా లేక ధైర్యంగా ఎదుర్కొంటామా? ఇప్పుడు నేను చెప్పబోయేది వింటే కాస్త షాకింగ్గా అనిపించవచ్చు. ప్రపంచంలో అత్యంత సక్సెస్ఫుల్ అయిన వాళ్ళు కావాలనే అభద్రతను, అంటే ఇన్సెక్యూరిటీని ఎంచుకుంటారు. సేఫ్ రూట్లో అస్సలు వెళ్ళరు. ఎందుకలా? అది పిచ్చితనం అనుకుంటున్నారా? కాదు, అదొక పక్కా స్ట్రాటజీ. ఆ స్ట్రాటజీ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఒక్కసారి గూగుల్, ట్విట్టర్, ఫేస్బుక్ లాంటి పెద్ద కంపెనీల గురించి ఆలోచించండి. ఇవన్నీ సేఫ్ గేమ్ ఆడి కట్టినవి కావు. వాటి ఫౌండర్లు వాళ్ళందరూ విపరీతమైన రిస్కులు తీసుకున్నారు. మంచి మంచి ఉద్యోగాలు వదిలేసి వాళ్ళ ఒక్క ఐడియాని నమ్మి బయటికి వచ్చారు. సో పాయింట్ ఏంటంటే రిస్కుని పూర్తిగా అవాయిడ్ చేయడం కాదు, సరైన క్యాల్కులేటెడ్ రిస్కులు తీసుకోవడం. అయితే ఇన్సెక్యూరిటీని ఎంచుకోవడం అంటే ఏంటి? దాని అర్థం ఏ ప్లాన్ లేకుండా గుడ్డిగా దూకేయడం కాదు. పక్కాగా 10 ఏళ్ల ప్లాన్ లేకపోయినా పర్లేదు, కానీ కాన్ఫిడెన్స్తో ఎప్పటికప్పుడు సిచ్యువేషన్కి తగ్గట్టుగా అడ్జస్ట్ అవుతూ ముందుకు వెళ్ళడమే క్యాలిక్యులేటెడ్ రిస్క్ అంటే. ఓకే, ఇప్పటి వరకు జాబ్ ట్రాప్ నుంచి బయటపడ్డాం, క్యాలిక్యులేటెడ్ రిస్క్లు తీసుకోవడానికి కూడా రెడీ అయ్యాం. మరి కష్టపడి సంపాదించిన డబ్బుతో ఏం చేయాలి? ఇక్కడే మనం ఫైనల్, బహుశా అన్నిటికంటే ముఖ్యమైన అలవాటు దగ్గరికి వస్తున్నాం. అదే ది ఇన్వెస్ట్మెంట్ గ్యాప్, అంటే పెట్టుబడిలో అంతరం. సేవింగ్స్కి, ఇన్వెస్ట్మెంట్కి మధ్య ఉన్న తేడాని ఒక సింపుల్ ఎగ్జాంపుల్తో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక దగ్గర 40 లక్షల రూపాయలు ఉన్నాయని అనుకుందాం. ఈ 40 లక్షలతో 2 దారులున్నాయి. మొదటిది దాన్ని బ్యాంకులో దాచుకోవడం, చాలా సేఫ్గా అనిపిస్తుంది కదా. రెండోది దాన్ని ఇన్వెస్ట్ చేయడం. ఇక్కడే అసలు మ్యాజిక్ ఉంది. సేవ్ చేస్తే ఆ డబ్బు అక్కడే పడుకుని ఉంటుంది. అదే ఇన్వెస్ట్ చేస్తే ఆ డబ్బు మన కోసం పనిచేయడం మొదలు పెడుతుంది. మరి ఈ రెండింటిలో ఏది స్మార్ట్ డెసిషన్ అనిపిస్తుంది? ఇక్కడ మనం అస్సలు మర్చిపోకూడదని ఒక విలన్ ఉన్నాడు. దాని పేరే ఇన్ఫ్లేషన్, అంటే ద్రవ్యోల్బణం. ఇదొక సైలెంట్ కిల్లర్ లాంటిది. మన డబ్బు విలువను మనకు తెలియకుండానే రోజు కొంచెం కొంచెంగా తినేస్తూ ఉంటుంది. డబ్బుని బ్యాంకులో పెడితే దాని విలువ తగ్గిపోవడానికి మనం పర్మిషన్ ఇచ్చినట్టే. ఈ ఇన్ఫ్లేషన్ని ఎదుర్కోవడానికి ఉన్న ఒకే ఒక ఆయుధం ఇన్వెస్ట్మెంట్. సో ఇప్పటిదాకా మనం చూసిన ఈ 3 అలవాట్లను ఒక చోటకి తీసుకొస్తే అసలు సంపద సృష్టి వెనకున్న సీక్రెట్ ఏంటో మనకు ఒక పవర్ఫుల్ క్లారిటీ వస్తుంది. మొత్తం ఈ విశ్లేషణలో మనం నేర్చుకోవాల్సిన ఒక్క విషయం ఇదే: సంపద అనేది యాక్టివ్గా వెంటాడాల్సిన విషయం, అంతేకాని ఎక్కడో సెక్యూర్డ్ జోన్లో కూర్చుంటే వచ్చేది కాదు. ఇదొక నిరంతర ప్రయాణం.
కాబట్టి ఈ ఒక్క ప్రశ్నతో ఈ విశ్లేషణను ముగిద్దాం. మనం సెక్యూరిటీ సీకరా లేక వెల్త్ బిల్డరా? మన ఆర్థిక ప్రయాణంలో మనం ప్రస్తుతం ఏ దారిలో నడుస్తున్నాం? దీని గురించి ఒక్క క్షణం ఆలోచిస్తే మన ఆర్థిక భవిష్యత్తుని పూర్తిగా మార్చేసే సరైన మైండ్ సెట్ని ఎంచుకోవచ్చు. ఎందుకంటే అంతా మొదలయ్యేది అక్కడే.